హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో పచ్చి కొబ్బరి కారప్పొడిని చేసి చూపిస్తున్నానండి. ఇది మనకి అన్నంలో కలుపుకొని తినడానికి కానీ ఇడ్లీ, దోశ, వడ, బోండా, పొంగల్ ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కారప్పొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం పండగలప్పుడు, పూజలప్పుడు మనం కొబ్బరికాయలు కొడుతుంటాం కదా, వాటిని మనం ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజులకు చెమ్మంతా పోయి ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం చాకుతో వీటిని ఇలా అంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇందులోకి అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు మినపప్పును వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ధనియాలను వేసుకొని వేయించుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి. చివరగా నువ్వులను కూడా వేసుకొని వేయించుకోండి. అరకప్పు నువ్వులను వేసుకొని వేయించుకోండి. చూడండి, ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత ఇదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని వేసి వేయించుకుందాం. 40 నుండి 45 ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంచి వేసుకోండి. కప్పుల్లో చూస్తే 2 కప్పుల దాకా వచ్చాయండి. ఇలా ఎండుమిర్చిని తుంచి వేసుకోవడం వలన గింజ లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి 2 కూడా ఇలా బాగా వేగిన తర్వాత తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ ఏమి వేయకుండానే కొబ్బరిని వేసుకొని వేయించుకుందాము. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి ముక్కలను వేసుకుందాము. ఈ కొబ్బరి ముక్కలు నాకు 4 కప్పులు వచ్చాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఆయిల్ ఏమి వేయకుండానే ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా వేయించడం వలన కొబ్బరిలో ఎక్కడన్నా చెమ్ముంటే ఆ చెమ్మంతా పోయి కారప్పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించి తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి పెట్టి 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకును వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. వీటిని గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందులోనే కొబ్బరి ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి పట్టదు కాబట్టి ఇట్లా ఈ పొడిని ముందుగా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొబ్బరి ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. అన్ని కొబ్బరి ముక్కలు పట్టవు కాబట్టి ముందుగా సగం ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందాకటి ప్లేట్లోకి వేసుకోండి. తరువాత మిగతా కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇందాకటి ప్లేట్లో వేసుకొని కలుపుకోండి. ఈ ప్లేట్లో కలుపుకోవడానికి కష్టంగా ఉంది కాబట్టి వేరొక ప్లేట్లోకి మార్చుకుంటున్నానండి. ఇదంతా బాగా కలుపుకోండి. మిగతా కొబ్బరి పొడిని కూడా వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద వెల్లుల్లిపాయల గడ్డల్ని తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా కొంత కారపొడిని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొంత కారపొడిని మిగతా వెల్లుల్లిపాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది కూడా అదే ప్లేట్లో వేసుకుని మొత్తం బాగా కలుపుకోండి. ఇలా మనం కారపొడిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టుకుందాము. స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పును వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిని మధ్యలోకి నొక్కి వేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగువను కూడా వేసుకొని కలుపుకుందాం. తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ పోపుని ఇందాకటి కారపొడిలో వేసుకొని కలుపుకుందాం. అంతేనండి, మనకి పచ్చి కొబ్బరి కారపొడి రెడీ అయిపోయింది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.